హలో అందరికీ వెల్కమ్ టు సాయి బోటింగ్. ఈరోజు ఈ వీడియోలో మీకు యూనిక్గా ఉండే ఒక స్టైలిష్ ఆన్లైన్ డ్రెస్ అండి. ఇది ఆన్లైన్ ఆర్డర్ అనమాట. మనం ఏంటంటే ఇది మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ కట్ చేస్తారు మాస్టరు. మెయిన్ ఏంటంటే కటింగ్లో తేడా, కటింగ్ అనేది కరెక్ట్గా ఉంటే మనం ఏ డ్రెస్ అయినా స్టిచ్ చేయొచ్చు. వర్కర్స్ ఏంటంటే కేవలం కటింగ్ మనం ఎలా చేస్తే అలా స్టిచ్ చేస్తారు కాబట్టి మనకి మెయిన్ కటింగ్లోనే ఉంటుంది కదా. అయితే నేను మీకు పైన చూపించినట్టు రిఫరెన్స్ పిక్ అయితే నేను పెట్టాను, చెక్ చేయండి. ఆ రిఫరెన్స్ పిక్లో ఉన్నట్లయితే నేను డ్రెస్ అనేది కటింగ్ చేయిస్తున్నాను ఈరోజు. అయితే ఇది మొత్తం కూడా పైన యోగ్ పార్టు అది ఫోటో అలా ఉంది, కానీ కాకపోతే మీకేంటంటే కొంచెం కట్ వర్క్ అనేది చేయిస్తున్నాను. నేను కట్ వర్క్ పెడితే కొంచెం యూనిక్గా ఉంటుంది. ఇప్పుడు అంతా స్టైల్గా ఉంటుంది కదండి, ఆ డ్రెస్ అనేది కట్ వర్క్ పెట్టి చేయిస్తున్నాను. చూడండి ఒక్కసారి. ఇది మెజర్మెంట్స్ వచ్చి మామూలుగా అయితే ఫుల్ లెంత్ వచ్చి 60 ఇంచెస్ అనమాట. కాకపోతే మనం ఏంటంటే యోగ్ పార్ట్ ఎంత పెట్టాలి, కింద పార్ట్ ఎంత పెట్టాలి అనేది కొంచెం డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా అది కరెక్ట్ మెజర్మెంట్స్ అనేది అయితే ఉండాలి. దీనికి ఏంటంటే పైన బాడీ వచ్చేసి మనకి 14.5 పెడుతున్నాము. ఇది చెస్ట్ లూజ్ వచ్చి ఒక్కసారి చెస్ట్ లూజ్ వచ్చి 32 అనమాట. నడుము వచ్చి 25.5. ఈ వీడియో అయితే నేను సాయంత్రం 5 అప్లోడ్ చేస్తానండి, ఎందుకంటే అది స్టిచ్చింగ్ అయితే చాలా టైం పడుతుంది. స్టిచ్చింగ్ చేసేది కూడా వీడియో చేసి పెడతాను నేను ఇది మీకు. అయితే వీడియో అయితే స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. మనకేంటంటే రిఫరెన్స్ పిక్లో ఉన్నట్లు కావాలి కాబట్టి మనం బ్యాక్ ఓపెన్ అయితే ప్రిఫర్ చేస్తున్నాము. కట్ వర్క్ పెడుతున్నాం కాబట్టి నెక్ అయితే షేప్ అయితే తీయట్లేదండి. నెక్ రౌండ్ నెక్కే పెడుతున్నాను అనమాట. చాలా బాగుంటుంది. రౌండ్ నెక్ మీద కట్ వర్క్ ఏంటంటే నెక్ షేప్ అనేది మాస్టర్ మారుస్తున్నారండి. ఒక్కసారి చెక్ చేయండి. మేము ఒకవేళ ఏదైనా చెప్పినా కానీ దానికి ఆ మోడల్ బాగుండదని మాస్టరే చెప్తారు. దాని మాస్టర్ ప్రకారం కట్ చేస్తాం అనమాట. చెస్ట్ లూజ్ వచ్చి 32 పెట్టాం కదా. ఇదైతే నార్మల్ షేపే అండి. అయితే హ్యాండ్ షోల్డర్ మీద అయితే మనకి క్లాత్ అయితే ఉండదు, స్ట్రిప్స్ అనేది అయితే వేస్తారు. చాలామంది అయితే నా వీడియోస్ అయితే ఫాలో అవుతున్నారండి. థ్యాంక్ యూ అండి. చాలామంది అడుగుతున్నారు మాస్టర్ ఫ్రంట్ పార్ట్ ఒకలాగా బ్యాక్ పార్ట్ ఒకలాగా కట్ చేస్తున్నారు, అది ఎలా ఏంటి అనేది అని. మీరైతే నడుము 25.5. మీరు మాస్టర్ కట్ చేసిన దాని ప్రకారం ఒక బ్లౌజ్ పేపర్ కటింగ్ కట్ చేసుకొని చెక్ చేసుకోండి. మీరు మామూలుగా మీ బ్లౌజ్ కట్ చేసుకున్నట్టు కట్ చేసుకొని అయినా స్టిచ్ చేసుకోండి, తెలుస్తుంది. చెస్ట్ 32 అంటే 32 అంటే 4 8 32 కాబట్టి 8 ఇంచెస్ అనేది పెట్టారు కదా. మీకు రిఫరెన్స్ పిక్లో ఏంటంటే మామూలుగా పొట్ట కనపడకుండా ఉంటుంది, ప్యాంట్కి దానికి సేమ్ ఒకటే ఉంటుంది అనమాట. కాకపోతే నేను ఏంటంటే కొంచెం పొట్ట కనపడేటట్లే పెడుతున్నాను, ఎందుకంటే పిల్లలు కదండి వేసుకున్నా బాగుంటుంది. కాకపోతే షోల్డర్ మీద అనేది ఇది క్లాత్ అనేది ఉండదు, ఒక స్ట్రిప్ లాగా సెట్ చేస్తారు. అప్పుడే మనకి వేసుకున్న డ్రెస్ లుక్ బాగుంటుంది. చూస్తున్నారు కదా మాస్టర్, అది స్ట్రిప్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఏం ఉండదు, షోల్డర్ ఏమి ఉండదు అనమాట, ఇది స్ట్రిప్ పెడతారు. ఇప్పుడు ఒక్కసారి బ్లౌజ్ లెంత్ అయితే చెక్ చేయండి. సంక పార్ట్ అయితే 16 పెట్టారు, అంటే 15.5 వస్తుంది. ఇది 8 ఇంచులు అంటే మనకి పైనుంచి ఇక్కడ నుంచి కింద నుంచి మొత్తం 15 అన్నాం కదా. మనకి షోల్డర్ కాడ నుంచి కరెక్ట్గా 15 పెట్టుకొని 10 ఇంచెస్లో బాడీ పెడతారండి. 5 ఇంచెస్ అనేది షోల్డర్ పెడతారు. మనకైతే ఫ్రంట్ డీప్ అనేది 7 ఇంచెస్ వస్తుంది. అయితే అది కట్ వర్క్ పెట్టిస్తాను కాబట్టి ఒక్కొక్క 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా అనిపిస్తుంది. మనకి ఎంత డీప్ కావాలో దాని ప్రకారం పెట్టండి, కట్ వర్క్ పెట్టాలి. ఇది బ్యాక్ పార్ట్ అండి, అందుకనే మనం కట్ వర్క్ పెట్టట్లేదు. ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే కట్ వర్క్ పెట్టేస్తాము, ఎందుకంటే మనకు బ్యాక్ అనేది పూర్తిగా క్లోజ్ అయిపోతుంది. ఫ్రంట్ పార్ట్ ఏంటంటే ఓపెన్ ఉంటుంది కాబట్టి కట్ వర్క్ పెట్టుకోవడం వల్ల లుక్ కొంచెం యూనిక్గా కనపడుతుంది, ఇంకా స్టైల్గా కనపడుతుంది. ఖర్చు అనేది కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోండి, ఎందుకంటే ఇవి ఆల్రెడీ మన కాడ దగ్గర అయితే మెజర్మెంట్స్ ఏం లేవు. మేము ఓన్లీ ఆ పాప ఫోటో పెట్టారు, ఆ పాప ఫోటో ప్రకారం నేను మెజర్మెంట్స్ అనేది అయితే కట్ చేయిస్తున్నాను. అందుకే కొంచెం ఖర్చు ఎక్కువ పెడతాం అనమాట. అదేంటంటే కొంచెం లూజు టైట్ ఉన్నా కానీ వాళ్ళు ఒక్కొక్క స్టిచ్ వేయించుకుంటారు.
ఇది ఫ్రంట్ మనకి నెక్కి కింద పార్ట్ మొత్తం కట్ వర్క్ అనేది పెట్టిస్తాను. మీకు ఆ ప్యాంట్ కూడా బెల్ట్ వేసేది కట్ వర్క్తో చేయిస్తానండి, చాలా బాగుంటుంది అది మనకి. సేమ్ అండి, మనం బ్యాక్ ఎలా కట్ చేశారో అలాగే కట్ చేస్తున్నారు. సేమ్ అండి, అంటే లెంత్ వచ్చి మనకి 10 పెట్టారు కదా, 10 బాడీ పెట్టారు, 5 ఇంచెస్ స్ట్రిప్ అనేది పెట్టారు. అది వేసుకుంటే చాలా యూనిక్గా ఉంటుంది. ఆ పాప వేసుకున్న తర్వాత ఒకవేళ వీలైతే నాకు పిక్ అని పెడితే నేను అయితే ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను ఇవి. స్ట్రిప్స్ ఎంత పెట్టాలి అనేది 5 ఇంచెస్ పెట్టాలి కదా, కాకపోతే దానికి ఏంటంటే మనం ఎలాస్టిక్ అనేది పెడతాం అనమాట. ఎలాస్టిక్ అయినా పెట్టుకోవచ్చు అండి, ఎలాస్టిక్ అయినా పెట్టుకోవచ్చు, లేదు అంటే మనం నార్మల్గా అయినా స్ట్రిప్ లాగా పెట్టేసుకోవచ్చు. ఎలాస్టిక్ పెడితే ఏంటంటే ఒక చిన్న బెనిఫిట్ ఉంటుంది మనకి, ఏంటంటే షోల్డర్ టైట్ పట్టేస్తుంది అనమాట. అప్పుడు ఎలాస్టిక్ పెట్టేటప్పుడు 4 ఇంచెస్లో పెడతారు, 1 ఇంచ్ షార్ట్ చేస్తారు. ఎందుకంటే ఎలాస్టిక్ కాబట్టి సాగుతుంది కదా మనకి, షోల్డర్ మీద నిలబడుతుంది. ఇది ఎన్ని ఇంచెస్ పెట్టారు? ఎలాస్టిక్ ఏంటంటే కొంచెం మన లైనింగ్ మెయిన్ క్లాత్ అనేది ఎక్స్ట్రా పెడతారండి. చూడండి ఒక్కసారి నార్మల్గా అయితే చూపిస్తున్నాను మీకు. నార్మల్గా అయితే 15 వచ్చింది కదా, అంటే ఇప్పుడు ఇది మొత్తం వచ్చి 7 ఇంచెస్ పెట్టారు. అంటే ఎలాస్టిక్ వచ్చేసరికి ఇట్లా దగ్గరగా వచ్చేస్తుంది కదా, అందుకని 3 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టారు. ఇంత వెడల్పు కట్ చేశారు. ఇలా వస్తుందండి అది స్ట్రిప్, అప్పటికి మనకి చూడండి ఇలా వస్తుంది. ఇంకా సన్నగా కావాలన్నా కానీ వేసుకోవచ్చు అండి, లావుగా కావాలన్నా వేసుకోవచ్చు. ఇదన్నమాట మనకి ట్రౌజర్ ప్యాంట్ అనేది, ట్రౌజర్ కాదండి ప్లాజో ప్యాంట్ అనేది సెట్ చేస్తున్నాం కదా, సెట్ రెడీ చేస్తున్నాము. అయితే మనకి పిక్లో లాగే కట్ చేస్తున్నారు. అయితే ఇది చాలా మోడల్స్ కట్ చేసుకోవచ్చు అండి, కాకపోతే ఏంటంటే మనము సేమ్ ఫోటోలో లాగా చేయిస్తున్నాను ఇది నేను. మనకి నడుము వచ్చి ఒక్కసారి ఇది లెంత్ వచ్చి 42 వస్తుంది అనమాట. ఇది నడుము వచ్చి 28 నడుము. అయితే మనకి ఎంత పెట్టారు ఒక్కసారి చెక్ చేయరా. మామూలుగా అమ్మాయిది నడుము వచ్చి 28 ఉంటుంది అనమాట, 36 పెడుతున్నాం. ఎందుకంటే బ్యాక్ సైడ్ కొంచెం ఎలాస్టిక్ అనేది యాడ్ చేస్తామండి. ఎలాస్టిక్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఎలాస్టిక్ పెట్టేటప్పుడు కనీసం ఒక 7-8 ఇంచులు అయితే ఈజీగా ఎక్స్ట్రా పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. మనకి స్ట్రిప్కే మనం 3 ఇంచెస్ పెట్టాం కదా. ఇప్పుడు చూడండి ఇక్కడ పిస్తా ఎంత పెడుతున్నారంటే 10 ఇంచులు పిస్తా పెడుతున్నారు. అంటే ఇది క్రాస్ అనేది 10 ఇంచుల్లో పిస్తా పెడతారు. ఇవి చిన్న చిన్న టెక్నిక్స్ కానీ తెలుసుకుంటే మనకి కటింగ్ అనేది చాలా ఈజీ అండి. ఇది సీట్ దగ్గర అనేది మరీ వెడల్పు అయితే బాగోదు మనకి, మరీ ప్లాజో ప్యాంట్ లాగా ఫ్రీగా అయితే బాగోదు. కేవలం సీట్ దగ్గర కొంచెం ఫిట్టింగ్ ఉండాలి, కిందకు వచ్చేసరికి లూజ్ అనేది ఉండాలి. కింద ఏంటంటే అంబ్రిల్లా స్టైల్లోకి వస్తుందండి మనకి. ఆ కింద పిస్సా అనేది కరెక్ట్గా పెట్టాలండి, లేకపోతే ప్యాంట్ అనేది కొంచెం టైట్ అయిపోతుంది, వేసుకోవడానికి కంఫర్టబుల్ ఉండదు, ఫిట్టింగ్ కూడా బాగుండదు, వేసుకున్న స్టైల్ మొత్తం మారిపోతుంది అనమాట. అందుకనేసి పిస్తా అనేది కంపల్సరీ మీకు దగ్గరలో ఉండి కస్టమర్స్ ఉంటే మాత్రం మీరు పిస్తా అనేది అయితే మెజర్మెంట్స్ ఖచ్చితంగా తీసుకోండి. నార్మల్ ప్యాంట్కి కానీ ప్లాజో ప్యాంట్కి కానీ ఇవి స్ట్రైట్ ప్యాంట్స్కి కానీ వాటికైతే మామూలుగా మనం మెజర్మెంట్స్ తీసుకో. ఇలాంటి ఏంటంటే మోడల్స్కి అయితే ఖచ్చితంగా ప్రతిదీ మెజర్మెంట్ ఉండాలండి, కానీ నేను మెజర్మెంట్ కూడా లేకుండా చేయిస్తున్నాను. చూస్తున్నారా కిందకు వచ్చేసరికి అంబ్రిల్లా అనేది తిప్పారనమాట. కింద అనేది గేర్ ఎక్కువ వస్తుంది, వేసుకున్న కొంచెం అంటే గేర్ ఎక్కువ వస్తే వేసుకున్న లుక్ బాగుంటుంది అనమాట. ఇదైతే ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అండి ఆ అమ్మాయికి. ఇది తీసుకున్నాక ఇది వేసుకున్నాక ఆ అమ్మాయి ఏంటి రివ్యూ కూడా పెడతాను నేను మీకు, ఓకేనా.
ఒక్కసారి చెక్ చేస్తున్నారు మాస్టర్, చూడండి. మీకు ఏ మోడల్ కావాలన్నా ఆ మోడల్ నేను చేయిస్తాను. షాప్లో ఏంటంటే మాకు బొటిక్లో ప్రతి మోడల్ కట్ చేయాల్సిందే, ప్రతి మోడల్ కుట్టాల్సిందే అనమాట. కుట్టడం ఏముందండి, మాస్టర్ కట్ చేసిస్తే వాళ్ళు స్టిచ్ చేస్తారు. కాకపోతే ఏంటంటే మీరు చెక్ చేయండి, కటింగ్ అనేది అయితే జాగ్రత్తగా చూడండి. కొంచెం తేడా వచ్చినా కానీ ఫినిషింగ్ మొత్తం వెళ్ళిపోతుంది అనమాట. కటింగ్ స్టైల్ మారిపోయింది అంటే మాత్రం ఆటోమేటిక్గా మొత్తం లుక్ మారిపోయింది. మనకు ఆ డ్రెస్ మనము కస్టమర్తో చాలా గొడవ అయిపోయింది. అదేంటి మేము చూపించిన పిక్ ఒకలాగుంది, మీరు కట్ చేసింది ఒకలాగుంది అని. అలా కాకుండా మనం పిక్లో ఎలా ఉందో సేమ్ అలాగే కట్ చేసి కుట్టిస్తానండి. ఇక్కడ క్రాస్ అనేది కరెక్ట్గా తీయాలి, లేకపోతే ఏంటంటే ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ అనేది వస్తుంది అనమాట. ఓకేనా? ఓకే అండి. ఇప్పుడు మెయిన్ పార్ట్ అనేది ఇందాక బాడీకి మెయిన్ పార్ట్ అనేది కట్ చేయలేదు మనం, ఎందుకంటే కేవలం అసలు ముందు ప్యాంట్ అనేది ప్యాంట్ కట్ చేసుకుంటే దానికి చాలా క్లాత్ పడుతుంది. మనం ఏంటంటే 3.5 మీటర్ కట్ చేసాం అది ప్యాంట్కి, మిగతాది 3.5 మీటర్ అనేది ప్యాంట్కి పెట్టేశారు. ఒక 1/2 మీటర్ అనేది యోక్ పార్ట్కి వస్తుందండి. అయితే యోక్ పార్ట్కి అయితే ఎక్కువ క్లాత్ కాకుండా తక్కువే పడుతుంది, యోక్ పార్ట్కి ఎక్కువ ఉండదు. కానీ పైన కోటుకు మాత్రం 3 మీటర్స్ పడుతుందండి. ఒక్కసారి మీరు పైన యోక్ పార్ట్ కూడా కట్ చేస్తున్నారు, లైనింగ్ అనేది ఆల్రెడీ మనకు కట్ చేసి ఇచ్చారు కదా. మెయిన్ లైనింగ్ కట్ చేయడం మాత్రం చాలా కష్టం అనిపిస్తుంది, కానీ మెయిన్ కట్ చేయడం చాలా ఈజీ అండి. కటింగ్ రాని వాళ్ళు కూడా చేయొచ్చు. నాకైతే కటింగ్ రాదు, కానీ నేనైతే ఈజీగా కట్ చేసేస్తాను. ఇప్పుడు మనకి ఏంటంటే పైన కోట్ అనేది కట్ చేస్తున్నారండి. మెయిన్ ఏంటంటే పైన షార్ట్ టాప్ ఉంది కదా, ఆ టాప్ ఒకటి కోట్ ఒకటి అనేది కరెక్ట్గా ఉంటేనే మనకి డ్రెస్ అందం ఉంటుంది అనమాట. అయితే కోట్ అనేది కట్ చేస్తున్నారు చూడండి. హ్యాండ్స్ కూడా సేమ్ అంతే వస్తుంది. ఇది 3 మీటర్స్ క్లాత్ తెచ్చాము. ఇది 3 మీటర్స్లో మనకి సేమ్ ఇంతే అండి. చూడండి మనకి క్లాత్ అయితే ఇది కరెక్ట్గా 4 పార్ట్స్ ఒక సైడ్కి వచ్చేటట్టు అంటే చెక్ చేయండి. ఇవి 2 పార్ట్స్, ఇది 2 పార్ట్స్ అనేది కరెక్ట్గా సెట్ చేసుకొని కరెక్ట్గా పిన్ కొట్టి పెట్టారు. ఇది కరెక్ట్గా అయితే కచ్చా లేకుండా కరెక్ట్గా నీట్గా కట్ చేస్తారండి. ఫస్ట్ ఏదైనా కానీ చిన్నది కొంచెం కిందకి పైకి అలా ఉంటుంది కదా క్లాత్ అనేది, అది కరెక్ట్గా సెట్ చేసుకుంటారు ముందు, తర్వాతే మీకు మోడల్ అనేది కట్ చేస్తారు. ఈ కిందకు వచ్చేసరికి కట్ వర్క్ అనేది ఇలాగే ఉంటుందండి. ఇది లెంత్ వచ్చి 46 పెట్టాము మనం. పూర్తి లెంత్ అయితే 60 అండి, మరి అంత పొడవైనా బాగోదు. 46 వస్తుంది అనమాట లెంత్ పూర్తిగా. మనకి అది పైన అనేది కాలర్ వచ్చింది కదండి, ఒక్కసారి చెక్ చేయండి. 14 పెడుతున్నారండి. మామూలుగా 36 చెస్ట్ లూజ్ వాళ్ళకి 15 పెడతారు కదా, ఎంఐది చెస్ట్ లూజ్ 32 కాబట్టి మనకి 14 పెట్టారు. ఇది అనేది కాలర్ కటింగ్ అనేది నేను నెక్స్ట్ బ్లౌజ్ కటింగ్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఒక్కసారి అయితే ఇది చెక్ చేయండి. చెస్ట్ లూజ్ ప్రకారం పైన వచ్చేసరికి మరీ టైట్ కానీ మరీ లూజ్ కానీ బాగోదండి. మరీ లూజ్ ఉన్నా కానీ లుక్ బాగోదు, సన్నగా ఉండే మీద ఇంకా మరీ డంగడోలంగా అనిపిస్తుంది. అలా కాకుండా ఇది ఎంత పెట్టారు భాష గారు? ఇది సేమ్ అండి 6 పెట్టారు, ఎందుకంటే ఎంఐ సన్నగా ఉంటుంది కదా. ఇది 6 ఇంచెస్ పెట్టారు. మామూలుగా మీకు సంఖ పార్ట్ ఎలా కట్ చేస్తారు అనేది దానికి నేను లాస్ట్ టైం కూడా వీడియోలో చెప్పున్నాను.
ఇదేంటంటే మనకి ఉక్స్ పట్టి కానీ లేకపోతే థ్రెడ్స్ కానీ కట్టుకునేటట్లు కానీ ఉండదు కదా, అందుకనేసి మనకి అలా ఉంటుందన్నమాట. అంటే ఓపెనే ఉంటుంది. అయితే చూడండి, ఇది క్రాస్ అనేది అంబ్రెల్లా అనేది తీస్తున్నారు. ఈ కట్ వర్క్ ఉంచేయండి. కట్ చేస్తాను. ఇది కట్ వర్క్ షేప్ రావాలి. ఇట్లా కట్ చేసి దీనికి జాయింట్ వేసుకోండి. జాయింట్ వేసుకుంటేనే బాగుంటుంది. లేకపోతే అట్లా వదిలేయమంటారా? వదిలేయండి. అంటే మరీ ఫుల్ లెంత్ అయితే కాదు కదా. అండ్ ఇది మనం ఫుల్ లెంత్ పెట్టేటప్పుడు ఏంటంటే కొంచెం మనకి ఉల్టా సీదా కొంచెం తేడా వస్తుంది. కాబట్టి మనం అంత లెంత్ పెట్టట్లేదు, 56 పెడుతున్నాం కాబట్టి కట్ వర్క్ అనేది అలాగే ఉంచేస్తున్నాం అండి. షోల్డర్ 14 ఇంచులు అనేది పెట్టారు కదా, సేమ్ సంక పార్ట్ అనేది 6 పెట్టారు. అంటే చాలా సన్నగా ఉంటుంది అమ్మాయి, అందుకనేసి సంక పార్ట్ అలా పెట్టేశారు. ఖర్చు అనేది అయితే మరీ ఎక్కువ పెట్టకూడదండి. పైనుంచి వచ్చేసరికి అంబ్రిల్లా టాప్ కటింగ్ స్టైల్లో వస్తుంది. చూస్తున్నారు కదా, ఇదండి. ఇదేంటంటే కింద కట్ వర్క్ అనేది అలాగే ఉంచేస్తున్నాము, అందుకనే మనం కింద షేప్ తీయట్లేదు. సంఖ వచ్చి 15 పెట్టించాము. ఇందాక పైన బాడీ కూడా అలాగే పెట్టాం కదా, అందుకని సంఖ 15 పెట్టారండి. సేమ్ అంతే. కాలర్కి ఇది ఫుల్ కాలర్ అనమాట. ఇది హాఫ్ కాలర్ కాదు, ఫుల్ కాలర్ వస్తుంది కదా. ఫుల్ కాలర్ ఏంటంటే మనకి 4 ఇంచెస్లో డీప్లో పెడతారు. 4 ఇంచెస్లో షోల్డర్ వచ్చి 3 ఇంచెసా, షోల్డర్ వచ్చి 3 ఇంచెస్ పెడుతున్నారండి. షోల్డర్ 3 ఇంచెస్ పెట్టారు చూడండి. డీప్ వచ్చి 4 ఇంచెస్లో పెట్టారు. సంఖ క్రాస్ అనేది ప్రతి దానికి తీసుకోవాలండి, అప్పుడే మనకి వేసుకున్న ఉగ్గు అనేది రాకుండా ఉంటుంది. అదే ముడత అంటారు కదండి, ఆ స్టైల్లో రాకుండా ఉంటుంది. ఆ మెయిన్ అనేది డ్రెస్ కట్ చేసినా బ్లౌజ్ కట్ చేసినా సేమ్ ఇదే ప్రాబ్లం ఉంటుంది చాలామందికి. అది రాకుండా ఉండాలంటే మీరు క్రాస్ అనేది కొంచెం అండి, ఎక్కువ ఉండదు, పావించో. ఒక్కొక్కసారి ఒక్కొక్క మెజర్మెంట్ని బట్టి తేడా ఉంటుంది. పావించో హాఫ్ ఇంచ్ అనేది మీరు చెక్ చేసుకొని చేయండి. ఇది చూడండి, ఇది కూడా అంతే. మనకేంటంటే ఇది బ్యాక్ పార్ట్ అనమాట. బ్యాక్ పార్ట్ ఏంటంటే ఇది ఎంత పెట్టారు? 3 ఎక్కడ ఉంది? అది 3 హాఫ్ ఇంచ్ డౌన్, హాఫ్ ఇంచ్ డౌన్ అనేది పెడతారు. బ్రాడ్ అనేది 3 ఇంచెస్ కట్ చేస్తారు. ఇది కొంచెం క్రాస్ తీస్తున్నారు చూడండి. హ్యాండ్స్ అనేది దీనికి ఏంటంటే మనకి పైన యోక్ పార్ట్కి మన షార్ట్ బ్లౌజ్కి హ్యాండ్స్ అనేది లేదు కదా, ఇలాంటి మోడల్స్కి ఏంటంటే ఫుల్ హ్యాండ్స్ చాలా బాగుంటాయండి. ఇది వచ్చి కింద కట్ వర్క్ కూడా మనం చూడండి ఇవి పెట్టించాము. ఫుల్ లెంత్ వచ్చి 23, హ్యాండ్ లెంత్ కింద వచ్చి 6 ఇంచెస్ సరిపోతుందండి. ఇవేంటంటే చాలామంది ఇక్కడ 6 ఇంచెస్ 4 ఇంచెస్ బాగా టైట్ పెట్టి ప్రెస్సింగ్ బటన్స్ పెట్టుకుంటారు. ఇలాంటి మోడల్స్కి ప్రెస్సింగ్ బటన్స్ అనేది లుక్ రాదు, మళ్ళీ లుక్ మారిపోతుంది. అవేంటంటే చుడీ హ్యాండ్స్ అలాంటి వాటికైతే బాగుంటుంది. 23 పెట్టారు కదా. మనకి సంఖ పార్ట్ వచ్చి సంఖ లూజ్ వచ్చి 15 ఉంది. దాని ప్రకారం అయితే సంఖ లూజ్ అనేది ఖచ్చితంగా అలాగే కట్ చేస్తారనమాట. కింద అనేది 6 పెడుతున్నారు, 7 పెట్టేస్తున్నారు. అంటే ఖర్చు కాకుండా అండి, ఇది ఖర్చు అయితే 1.5 ఇంచ్ ఖర్చు అనేది ఖచ్చితంగా పెడతారు.
మెజర్మెంట్స్ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు కటింగ్ ఒకలాగా ఉంటుందండి. మెజర్మెంట్స్ లేకుండా ఓన్లీ డ్రెస్ రిఫరెన్స్ పిక్ ఇచ్చి ఆ పాప ఫోటో పెట్టి కట్ చేయించే ఏంటంటే ఒకలా ఉంటుంది కటింగు. ఎందుకంటే ఇది లూజు టైట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అందుకనేసి మనం ఏంటంటే ఇంచుమించుగా కట్ చేసి కుట్టిస్తున్నామండి. అదేంటంటే మెజర్మెంట్స్ కోసం, అందుకు ఎక్కువ ఖర్చు అనేది కట్ చేస్తారు. కాకపోతే మనకు పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఒక కటింగ్ లాగా ఉంటుంది, మారుద్ది అనమాట కటింగ్. కొంచెం తేడా అంటే తేడా ఏముండదండి, ఓన్లీ ఖర్చు అనేది ఎక్స్ట్రా ఉంటుంది. సంఖ పార్ట్ కూడా ఇప్పుడు 15 పెట్టాం కదా, ఆ అమ్మాయిది కరెక్ట్గా ఎలా ఉందో మనకు తెలియదు, దాని ప్రకారం ఉంటుందన్నమాట. ఓకేనా? ఇలాంటి వీడియోస్ మీరు వీడియోస్ కటింగ్ అవి ఏమన్నా చూడాలనుకున్నా, చిన్న చిన్న టెక్నిక్స్ ఫాలో అవ్వాలనుకున్నా నా ఛానల్ని అయితే ఫాలో చేయండి. థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.